అందరికీ నమస్తే. నేను లలిత కామాక్షి దేవి అవతార్స్ ఛానల్ నుండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే, నేను మా కుటుంబంలోని ఒక ఉన్నతమైన వ్యక్తి గురించి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఉన్నతం అంటే డబ్బు ఉండి ఉన్నతం అని కాదు, ఉన్నత భావాలు గల వ్యక్తి గురించి అయితే ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. వారు మా కుటుంబంలో వ్యక్తి అని చెప్పడం కంటే, మేము వారున్న కుటుంబంలో సభ్యులుగా ఉండడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంటుందన్నమాట. నాకే కాదు, మా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతారు. అలాంటి వ్యక్తి గురించి అయితే ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను. వారి పేరు జస్టిస్ అంబటి లక్ష్మణరావు గారు. వారు గుంటూరు జిల్లాలోని చిన్న పల్లెటూరులో జన్మించారు. ఆయన లా చదవాలనే కోరికతో మద్రాసులో లాని అభ్యసించి ఆ తర్వాత హైదరాబాద్లో అడ్వకేట్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అడ్వకేట్ నుంచి జడ్జి అయ్యే క్రమంలో అవినీతికి అన్యాయానికి దూరంగా ఉంటూ కొన్ని విలువలకు కట్టుబడి నిరాడంబరమైన జీవితాన్ని అయితే ఆయన కొనసాగించారు. ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు తను నమ్ముకున్న సిద్ధాంతాలని, క్రమశిక్షణని పాటించడం అనేది చాలా తక్కువ మందిలో అయితే చూస్తుంటాం కదా. ఆయన మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టు జడ్జిగా చేసి 1996లో అలహాబాద్ చీఫ్ జస్టిస్గా చేసి పదవి విరమణ అయితే చేశారనమాట. చాలామంది మారుమూల పల్లెటూళ్ళలో పుట్టి ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి వెళ్ళి దేశ విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు కూడా తమ పుట్టిన పల్లెటూరిని, తమ పుట్టిన ఊరిని గుర్తుపెట్టుకొని ఆ ఊరి బాగు కోసం కృషి చేసేవాళ్ళు చాలామందే ఉంటారు. అలాంటి వారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలా పుట్టిన ఊరి కోసం కృషి చేసిన వారిలో వీరి పేరు కూడా చరిత్రలో మిగిలిపోతుందనేది నిజం. వారు తన పదవి విరమణ తర్వాత తన సొంత ఊరైన పల్లెటూరికి వచ్చి అక్కడ ప్రజల బాగోగుల్ని చూసుకోవడము, ఆ ఊరి ఎలా అభివృద్ధి చేయాలి అనే దాని గురించి అయితే చాలా కృషి చేశారు. ఆ ఊరికి చేసిన మంచి పనుల్లో మొట్టమొదటిది మద్య నిషేధం. తన ఊరిలో కానీ ఆ చుట్టుపక్కల కానీ ఎక్కడ మద్య దుకాణాలు ఉండరాదని ఆయన తీర్మానించారు. ఎన్నో కుటుంబాలను రోడ్డును పడేస్తున్న ఈ మద్యం మహమ్మారి నుంచి తన ఊరిని కాపాడాలని ఆయన పట్టుబట్టి గట్టిగా ప్రయత్నించి మరి విజయం సాధించారు. ఈ విధంగా తన గ్రామాన్ని మద్యరహిత గ్రామంగా తీర్చిదిద్ది ఎన్నో కుటుంబాలు పచ్చగా ఉండేదానికి కారణమయ్యారు. ఇంకా ఇంకో విషయం ఏంటంటే, పల్లెటూర్లు అంటేనే కక్షలు, కార్పణ్యాలు, అలాగే ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుం అనే సంఘటనలు చాలా ఉంటాయి కదా. ఇలాంటి వాటి నుంచి కూడా తన గ్రామాన్ని ఆయన కాపాడారు. అక్కడ ప్రజలందరినీ కూడగట్టుకొని మన గ్రామంలోని వాళ్ళందరూ ఒక తల్లి బిడ్డలాగా ఉండాలి, మనమంతా ఏదైనా సరే కలిసి చేసుకోవాలి, ఇలాంటి వర్గపోరు అనేది మన ఊళ్ళో ఉండకూడదు, దీనివల్ల వేరే ఊరి వారికి కూడా మనం అలసైపోతాము అని వారికి తెలిసి వచ్చేట్టుగా చెప్పి వారిని ఎడ్యుకేట్ చేసి వర్గపోరు అనేది ఆ ఊరి నుంచి తరిమి కొట్టారు ఆయన. ఈ విధంగా తన గ్రామాన్ని కక్షలు, గొడవలు లేని పచ్చని పల్లెటూరులాగా ఆయన తీర్చిదిద్దగలిగారు. ఇవన్నీ కూడా ఆయన పాటించే క్రమశిక్షణ వల్లే సాధ్యమైనవి. ఎవరైనా ఎదుటివారికి ఏదైనా చెప్తున్నారు అంటే ముందు వారు పాటించి ఎదుటివారికి చెప్పగలిగేట్టు ఉండాలి. అలాంటి నిబద్ధత, క్రమశిక్షణ, విలువలు కల వ్యక్తి కాబట్టే ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఆయన మాట విన్నారు, ఇప్పుడు చక్కగా పచ్చగా ఉంటున్నారు. మనము కొంతమందిని చూసినప్పుడు ఇలాగే ఉండాలి, ఇలాగే మనం జీవితాన్ని గడపాలి అని అనిపిస్తుంది చూసారా. అలాగా
ఆ ఊరిలో కొంతమంది యువకులు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని అడ్వకేట్లుగా 25 మంది యువకులు అడ్వకేట్లు అయ్యారనమాట ఆ ఊరిలో. అలాగే అక్కడ ఆ ఊరిలో ఉండే దేవాలయాలకు సంబంధించిన ఉత్సవాలను కానీ వాటిని దగ్గరుండి ఏర్పాట్లు చూసుకొని ఆ పండగల్ని నిర్వహించి మరి వెళ్తుండేవాళ్ళు. ఇలా ఆయన కాలం చేసే వరకు కూడా ఆ ఊరి బాగోగుల గురించి ఎక్కువ పాటుపడ్డారు ఆయన. వారు తమ 92 ఏళ్ల వయసులో గత సంవత్సరము కాలం చేశారు. వారి జ్ఞాపకార్థం ఆ ఊరిలోని వాళ్ళు కాంస్య విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారనమాట. ఆ విగ్రహ ప్రతిష్ఠకి మా కుటుంబ సభ్యులమంతా కూడా హాజరయ్యాము. ఈ కార్యక్రమంలో ఆ ఊర్లోని 70 ఏళ్ల పైబడిన వయసు గల వారందరినీ కూడా వారి కుమారులు సన్మానించారు. ఆయన విగ్రహాన్ని వారి తండ్రి గారు కట్టించిన శివాలయం పక్కనైతే ఏర్పాటు చేశారు. ఆ ఊరికి సంబంధించిన కళాకారులందరినీ వారి కుమారులు సన్మానించారు. ఇంకా శివాలయం దగ్గరే ఊరి మొత్తానికి భోజన కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారనమాట. ఈ శివాలయం గురించి అయితే నేను శివరాత్రి వీడియోలో పెట్టాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. ఇదైతే వారి తండ్రి గారు అంటే మా వారి తాతగారు కట్టించారనమాట. అది నేనైతే ఏదో గొప్పగా చెప్పుకుందామని అయితే ఈ వీడియో చేయట్లేదు. ఒక ఉన్నతమైన భావాలు కల వ్యక్తి తన సొంత ఊరిని ఎలా బాగు చేశారు, ఎలా దాని పేరు నిలబెట్టారు అనే దాని గురించి చెప్పాలని మాత్రమే ఈ వీడియో చేశానన్నమాట. నేటి యువత ఇలాంటి వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకుంటే అంతే చాలు. ఇలాంటి ఉన్నతమైన వ్యక్తులు ఊరికొక్కళ్ళు మన పల్లెటూళ్ళలో ఉంటే మన పల్లెటూళ్ళు ఎప్పుడూ కళకళలాడుతూ పచ్చగా ఉంటాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.